ఫాస్ట్ ఛార్జింగ్ వర్సెస్ స్లో ఛార్జింగ్. మనలో చాలా మందికి కూడా మనలో ఉన్న చాలా మందికి అపోహ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల లైక్ 100 వాట్ కానీ 120 వాట్ పెట్టి కానీ మన ఫోన్లు ఫాస్ట్గా ఛార్జింగ్ చేయడం వల్ల మనకు బ్యాటరీ హెల్త్ అయితే మాత్రం మనకి చాలా తొందరగా డ్రాప్ అయిపోతుంది వెన్ కంపేర్ టు స్లో ఛార్జింగ్. 2 ఏళ్ళు 3 ఏళ్ళు రావాల్సిన బ్యాటరీలు కూడా మనకి 1.5 ఇయర్కి మనం తగ్గిపోతుంది చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటా ఉంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ 2018-19 ఆ టైంలో దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం 18 వాట్తో స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ 120 వాట్ ఈరోజు కన్స్యూమర్ లెవెల్లో 150 వాట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. రియల్మీ నియో 3 అనే స్మార్ట్ ఫోన్లో అవైలబుల్కి వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ చూసుకుంటే మాత్రం 100 వాట్ 120 వాట్ మాత్రమే మనం మాక్సిమం చూస్తున్నాం అనమాట. సో ఓకే, ఈరోజు మనకి ఐఫోన్ 17 సిరీస్ కూడా 40 వాట్ తీసుకొచ్చారు ఫాస్ట్ ఛార్జింగ్. ఓకేనా, సో ఇలా చాలా మందికి కూడా మనం ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల దీనికి బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుంది వేసి డౌట్ ఉంది కదా. ఈరోజు ఈ మిత్రులు మనం బ్రేక్ చేద్దాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎలా అంటే HTX స్టూడియో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళైతే ఐఫోన్ 12ని 6 నెలలు 500 సైకిల్స్ పెట్టి టెస్ట్ చేశారు అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ స్లో ఛార్జింగ్తో. అండ్ ఆండ్రాయిడ్ దగ్గర నుంచి IQ7ని కూడా ఓవర్ 500 సైకిల్స్ మనకి 18 వాట్తో అండ్ 120 వాట్తో టెస్ట్ చేసింది అనమాట. ఆ రిజల్ట్స్ బేస్ చేసుకొని నేను మెన్షన్ చేస్తున్నా ఈ వీడియోని. ఈ వీడియోకి వచ్చే ప్రతి ఒక్క కాంప్లిమెంట్ ప్రతి ఒక్క కమెంట్ కూడా ఆ వీడియోకి చెందాల్సిందే. దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే కష్టం వాళ్ళదే, అది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క హిందీ వీడియో కూడా డాన్ థెరపీ కావచ్చు, మిషన్ టెక్ పీడియో కావచ్చు, వీళ్ళు కూడా సరే మనకి ఆ వీడియోని బేస్ చేసుకొని మనకైతే మనం చెప్తున్నారు అనమాట. సో కాబట్టి మీరు చూస్తున్న ప్రతి ఒక్క రిజల్ట్ కూడా HTX స్టూడియో ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి కమెంట్ చేయండి. ఓకే, సో ఫాస్ట్ ఛార్జింగ్ స్లో ఛార్జింగ్ దీన్ని టెస్ట్ చేసింది ఏంటంటే ఐఫోన్లో చూసుకుంటే మాత్రం మనకి ఐఫోన్ 12ని 6 నెలలుగా 500 సైకిల్స్ అయితే టెస్ట్ చేశారు అనమాట. స్లో ఛార్జింగ్లో చూసుకుంటే మాత్రం మనకి 11.8% మాత్రం మనకి బ్యాటరీ అయితే డ్రైన్ అయిందనమాట ఓవర్ 500 సైకిల్స్లో. అదే ఫాస్ట్ ఛార్జింగ్లో చూసుకుంటే ఐఫోన్ 12 వచ్చేసి అదే 500 సైకిల్స్కి మనకి 12.3% అయితే మాత్రం మనకి బ్యాటరీ అయితే డ్రైన్ అయింది. డిఫరెన్స్ చూసుకుంటే ఎంతైతే ఉందంటే 0.5% మాత్రమే ఉందన్నమాట. మీరు స్లో ఛార్జ్ యూస్ చేసినా ఫాస్ట్ ఛార్జ్ యూస్ చేసినా 1% డిఫరెన్స్ కూడా ఐఫోన్స్లో లేవని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నా. మన కమింగ్ టు ఆండ్రాయిడ్ చూసుకుంటే IQ7ని 18 వాట్తో పెట్టి 500 సైకిల్స్ని టెస్ట్ చేసినప్పుడు 8.8% అయితే దానికి బ్యాటరీ హెల్త్ అయితే డ్రాప్ అయింది. అదే ఫాస్ట్ ఛార్జింగ్లో చూసుకుంటే మాత్రం మనకి 120 వాట్లో పెట్టి టెస్ట్ చేసినప్పుడు మాత్రం 8.5% అయితే దానికి బ్యాటరీ హెల్త్ అయితే డ్రాప్ అయిందని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నా. ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే ఆండ్రాయిడ్లో మనకి 0.3% మాత్రమే దానికి బ్యాటరీ హెల్త్ అయితే మాత్రం డ్రాప్ అయిందని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నా. సో చూసుకుంటే ఆండ్రాయిడ్లో కావచ్చు, ఐఫోన్లో కావచ్చు, ఐఫోన్లో చూసుకుంటే 0.5%, ఆండ్రాయిడ్ చూసుకుంటే 0.3% డిఫరెన్స్ మాత్రమే మనం స్లో ఛార్జింగ్కి ఫాస్ట్ ఛార్జింగ్కి డిఫరెన్స్ చూడగలుగుతాం. నేను చెప్పేది ఏంటంటే 1% కూడా మనం డిఫరెన్స్ చూడడం లేదనమాట, మీరు స్లో ఛార్జింగ్ యూస్ చేసినా ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసినా కూడా. కాబట్టి నేను చెప్తానంటే మీ ఫోన్ని మ్యాక్సిమం కెపాసిటీలో మీరు ఏ టెన్షన్ లేకుండా మీ ఫోన్ 40 వాట్ సపోర్ట్ చేస్తే 40 వాట్, 100 వాట్ సపోర్ట్ చేస్తే 100 వాట్ని, 120 వాట్ని కానీ ఛార్జింగ్ పెట్టుకొని హ్యాపీగా యూజ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. మైండ్లో నుంచి ఆ టెన్షన్ తీసేయండి అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా ఈ స్ట్రాటజిక్స్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు కూడా 80% వరకే ఛార్జింగ్ చేస్తూ ఉంటారు, 20% నుంచి 80% వరకే అనమాట. ఇది మన ఐఫోన్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఆండ్రాయిడ్లో కూడా ఈరోజు చాలా మంది అలానే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇలా యూజ్ చేస్తే మన బ్యాటరీ హెల్త్ మనం ఎంతవరకు సేవ్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సేవ్ అయితే మాత్రం చేయొచ్చు. బట్ అది దాన్ని మనం ఇంత సాక్రిఫైస్ చేసి ఇలా చేయడం వల్ల ఎంత సేవ్ చేస్తామంటే ఐఫోన్ 12 అయితే మాత్రం మనకి ఇంక్లూడింగ్ అన్ని ఐఫోన్స్ కంపేర్ చేసుకుంటే 4%, IQ7లో చూసుకుంటే మాత్రం మనకి 2.5% అయితే మాత్రం మనం సేవ్ చేయొచ్చు అనమాట. చూసుకోండి డిఫరెన్స్. మీరు ఫుల్గా ఫుల్ అని చెప్పను కానీ ఒక 10% నుంచి 100% కానీ 20% నుంచి 100% కానీ ఛార్జింగ్ పెట్టి యూజ్ చేసే వాళ్ళకి అండ్ 20 to 8% యూజ్ చేసే వాళ్ళకి బ్యాటరీ డిఫరెన్స్ ఒక 2 నుంచి 4% మాత్రమే ఉందని మాత్రం ఖచ్చితంగా నేను మెన్షన్ చేస్తున్నాను. ఆ 2% 4% కోసం మీ కంఫర్ట్ని సాక్రిఫైస్ చేసి 20% వరకే నేను ఛార్జింగ్ పెడతాను, 80%కే నేను ఛార్జింగ్ తీయేస్తాను అనమాట. ఎంత వర్క్ కరెక్ట్ అని మీరు ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ఫోన్ని మన ఫోన్ కొనుక్కునేది కంఫర్ట్ కోసమే, మనం రెస్ట్రిక్ట్ చేసుకోవడం కోసం కాదు. కాబట్టి
మీ ఫోన్ 40 వాట్ సపోర్ట్ చేస్తుందా 40 వాట్లో పెట్టండి. మీకు 10% ఛార్జింగ్ పెట్టాలనిపిస్తే 10% నుంచి ఛార్జింగ్ పెట్టండి. ఫుల్ ఛార్జ్ చేయండి, ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేయండి. 100% ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మాత్రం రాదు. బట్ మనం సేవ్ చేయొచ్చు, బట్ ఆ సేవ్ చేసేది మన డే టు లైఫ్ టాస్కుల్లో పెద్దగా ఇంపాక్ట్ చేయదు. మన కంఫర్ట్ని వదులుకొని అలా సేవ్ చేసిన దానివల్ల మనకు వచ్చే ఉపయోగం చాలా పాయింట్ అని మాత్రం క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. అది 20 to 100% ఛార్జింగ్ పెట్టే వాళ్ళకి కానీ మనకి స్లో ఛార్జింగ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రం క్లియర్ మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ చూసుకుంటే ఈ డౌట్ మాత్రం నాకైతే ఉందన్నమాట. చాలా మందికి కూడా ఈ డౌట్ ఉండొచ్చు, మన బ్యాటరీ హెల్త్ డ్రాప్ అవ్వడం వల్ల మనకు ఆ ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందా అని చెప్పేసి మీకు ఉంటుంది కదా డౌట్. ఖచ్చితంగా యాక్చువల్గా నో చెప్తా, తగ్గదు. 100% మనం దాని ఒక ఫుల్ పొటెన్షియల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలా మైన్యూట్లో 0.1, 0.2% అయితే మాత్రం పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే మాత్రం మనం గమనిస్తామన్నమాట. ఓకేనా, అది మన డే టు లైఫ్ టాస్కుల్లో మనం చిన్నగా కూడా చీమ కుట్టినంత కూడా మనం నోటీస్ చేయలేమన్నమాట. సో కాబట్టి ఈ పాయింట్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మీ బ్యాటరీ హెల్త్ తగ్గినంత మాత్రాన మీ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గదు. అది మాత్రం క్లియర్ కట్గా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే రెస్ట్ ఆఫ్ మీ ఛార్జర్స్, మీకు ఏ ఫోన్ ఏ ఛార్జింగ్ స్పీడ్ సపోర్ట్ చేసినా కూడా, అది స్లో ఛార్జింగ్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ, మీ ఫోన్ 40 వాట్ కానీ 100 వాట్గా సపోర్ట్ చేసినా మాక్సిమం కెపాసిటీతో ఛార్జింగ్ చేయండి. మీ ఫోన్ని మీరు ఎప్పుడు ఛార్జింగ్ పెట్టాలనుకుంటే అది 5% కానీ 10% కానీ ఎప్పుడు మీకు వీలైతే అప్పుడే ఛార్జింగ్ పెట్టండి. అండ్ మీ ఫోన్ని మీరు ఎప్పుడు అన్ప్లగ్ చేయాలనుకుంటారో, ఐ మీన్ 100% కావచ్చు, 90% కావచ్చు, 95% కావచ్చు, ఈ ప్యాటర్న్స్ అల్గారిథమ్స్ అన్నీ మర్చిపోయి మీకు ఎప్పుడు ఛార్జింగ్ తీయాలనిపిస్తే అప్పుడు తీసుకొని ఆ ఫోన్లు వాడుకోండి. మీ ఫోన్ని మీ కంఫర్ట్ని వదిలేసి రెస్ట్రిక్ట్ చేసుకొని వాడొద్దని చెప్పేసి ఈ వీడియోకి సారాంశం అనమాట. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా, మన ఫోన్స్ కొనుక్కునేది కంఫర్ట్ కోసమే. దాని పక్క పెట్టేసి 80% ఛార్జింగ్ పెట్టుకుంటాను, నేను 18 వాట్తోనే ఛార్జింగ్ పెడతాను మాత్రం తయారవ్వద్దండి. ఎస్పెషల్లీ ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు 17 సిరీస్ అన్ని కూడా మనకి 40 వాట్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ అడాప్టర్లు మనకి ఇండియాలో అవైలబుల్ లేకపోయినా ఈ రింకే 60 వాట్ గ్యాన్ ఛార్జర్ కానీ సిఎంఎఫ్ గ్యాన్ ఛార్జర్ కానీ తెప్పించుకొని యూజ్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంది క్రియేటర్స్ కూడా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం ప్రాక్టికల్గా తెలియకుండా మాట్లాడుతున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోకి ప్రతి ఒక్క కాంప్లిమెంట్ కూడా HTX స్టూడియో ఒక ఛానల్గా దక్కాల్సిందే. దాన్ని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేసి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అనమాట. ఐ హోప్ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం వల్ల మనకు బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుందా లేదని చెప్పేసి మాత్రం క్లియర్ అర్థం అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సరిగా జై హింద్.